జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి పప్ప మోరియా. ఈ సంవత్సరం వినాయక చవితి మా బాబే ఇంట్లో వినాయకుడిని ప్రతిష్ఠించి పూజ చేశాడు. కానీ ఈ సంవత్సరం వినాయక చవితి మాత్రం వినాయక చవితి ప్లస్ నిమజ్జనం మాత్రం నా లైఫ్లో మాత్రం అలా గుర్తుండిపోయింది. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే రోజు వినాయకుడిని కదిలిచ్చేసి నిమజ్జనానికి బయలుదేరామండి. బయలుదేరుతుంటే లైట్గా సన్నగా వాన పడుతుంది. కానీ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళాలని చెప్పి ఇంకా సన్నవానే కదా అని జర్కిన్లు వేసుకొని బయలుదేరాము. బయలుదేరిన తర్వాత మా ఊర్లో అంత వాన లేదండి. 2-3 చోట్ల వాటర్ చూస్తే వాటర్ అంత ఫ్లోయిగా లేదు. తర్వాత పారే వాటర్ దగ్గర కానీ బయలుదేరాము. రోడ్డు ఎక్కితే చూడండి దంచి కొడతా ఉంది వాన. అసలు మొహం కళ్ళు కనిపించట్లేదు. వినాయకుడు నా చేతిలో నిమజ్జనం అయిపోతాడా అనుకుంటున్నా. వినాయకుడిని నా చేతిలో నిమజ్జనం అయిపోతాడేమో వెళ్ళే దారి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్ప మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సక్సెస్ఫుల్గా వానను సైతం లెక్క చేయకుండా వినాయకుడిని నిమజ్జనం చేశాము. కానీ వాన మాత్రం దంచి కొట్టిందండి. వెళ్ళే దారిలో కళ్ళు కూడా కనిపించట్లేదు. నేను వినాయకుడిని విగ్రహాన్ని అలా పట్టుకొని కూర్చున్నాను. నా చేతిలోనే నిమజ్జనం అయిపోతాడా, వినాయకుడు కరిగిపోతాడా అన్న రేంజ్లో వాన పడిందండి. అసలు మా హస్బెండ్ ఎలా తీసుకొచ్చారా బాబు అని చూసి ఇంకా నిమజ్జనం అయిపోయిన తర్వాత ఇక్కడ భీమలింగేశ్వర స్వామి గుడి ఉందండి. వాగులో వినాయకుడిని మేము మట్టి విగ్రహాన్నే పూజిస్తాము. మట్టి వినాయకుడిని నిమజ్జనం చేసి ఇంకా ఇంటికి వచ్చేసాము.